హలో ఎవ్రీవన్. సో ఈ వీడియోలో ఎంహెచ్ఎస్ఆర్బి ఫార్మసిస్ట్ గ్రేడ్ 2కి ఎలా అప్లై చేయాలో చూద్దాం. కంప్లీట్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ మనం ఎండింగ్ వరకు చూద్దాం. సో ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎంహెచ్ఎస్ఆర్బి ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 పైన ఏమైనా గైడెన్స్ కావాలన్నా, మాక్ టెస్టులు రాయాలన్నా మీకు వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాను. వాట్సాప్ గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. సో వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో ఇక్కడ ఫస్ట్ మనము ఆన్లైన్ అప్లికేషన్లో ఫస్ట్ స్టెప్ గూగుల్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఎంహెచ్ఎస్ఆర్బి అని టైప్ చేసి వెబ్సైట్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇలా ఫస్ట్ ఆప్షనే ఉంటుంది, క్లిక్ హియర్ ఫర్ అప్లై ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ఉంటుంది. దాని మీద క్లిక్ చేయాలి. సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏం చేయాలంటే మీ నేమ్ యాజ్ పర్ 10th క్లాస్లో ఎలా ఉందో అలా ఫస్ట్ నేమ్ ఇవ్వాలి, లాస్ట్ నేమ్ ఇవ్వాలి, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, సెక్యూరిటీ కోడ్ ఇక్కడ ఉంది, ఇది ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ రిజిస్టర్ ఉంది కదా, రిజిస్టర్ మీద క్లిక్ చేయాలి. సో రిజిస్టర్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు స్క్రీన్ ఇలా ఓపెన్ అవుతుంది. సో స్క్రీన్ ఇలా ఓపెన్ అయ్యి మీకు మొబైల్కి 6 డిజిట్ ఓటీపీ నెంబర్ వస్తుంది. ఆ ఓటీపీ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. వెరిఫై మీద క్లిక్ చేయండి. సో వెరిఫై మీద క్లిక్ చేసిన తర్వాత స్క్రీన్ మనకి ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇలా ఓపెన్ అయ్యి మనకు ఏమేమి కావాలో చూపిస్తుంది. సో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత అప్లికేషన్లో ఎంటర్ అయ్యే ముందు మీరు కొన్ని డాక్యుమెంట్స్ రెడీగా ఉంచుకోవాలి. నెంబర్ 1 ఆధార్ కార్డు. సో ఆధార్ కార్డ్ని పీడిఎఫ్ ఆర్ జేపీజీలో కూడా స్కాన్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఎస్ఎస్సి 10th క్లాస్ సర్టిఫికేటు. నెక్స్ట్ కన్సల్ట్ డిప్లొమా ఇన్ ఫార్మసీ ఆర్ బీ ఫార్మా ఆర్ ఫార్మా డీకి సంబంధించిన మార్క్స్ మెమోస్ మీరు రెడీగా పెట్టాలి. నెక్స్ట్ కన్సల్ట్ డిగ్రీ సర్టిఫికేట్, బీ ఫార్మా సర్టిఫికేట్. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్. సో ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ ఇచ్చిన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ రెడీగా ఉంచాలి. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 6 ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, ఎవరైనా కాంట్రాక్ట్ స్టాఫ్ ఉంటే వాళ్ళకి. నెక్స్ట్ పాయింట్ 7 1st to 7th క్లాస్ మీకు స్టడీ సర్టిఫికేట్స్ ఉండాలి. ఎందుకోసం అంటే లోకల్ స్టేటస్ని డిసైడ్ చేస్తారు. సో లోకల్ స్టేటస్ ఎలా డిసైడ్ అవుతుంది అంటే మీరు 1st నుంచి 7th క్లాసులో మధ్యలో ఈ 7 ఇయర్స్లో మీరు 4 ఇయర్స్ మ్యాక్సిమం ఏ జోన్లో అయితే చదివి ఉంటారో ఆ జోన్లోనే మీరు లోకల్ అవుతారు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 8లో ఒకవేళ మీరు రెగ్యులర్ స్టడీ చేయకుండా ఉంటే మీరు 1 to 7th క్లాస్ రెగ్యులర్ స్టడీ లేకపోతే మీరు తహసీల్దార్ ఆఫీస్లో రెసిడెన్స్ సర్టిఫికేట్ తెచ్చుకున్నా సరిపోతుంది. నెక్స్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఎస్సీ/ఎస్టీ. నెక్స్ట్ ఓబీసీ వాళ్ళకైతే నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ ప్లస్ బీసీ సర్టిఫికేట్ 2 ఉండాలి. బీసీ సర్టిఫికేట్ ప్లస్ నాన్ క్రిమిలేయర్ ఉండాలి. నెక్స్ట్ లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఫర్ ఈడబ్ల్యూఎస్. సో ఎవరు ఓపెన్ కేటగిరీ ఓసీ వాళ్ళు రిజర్వేషన్ కావాలనుకుంటే ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ కింద ఇన్కమ్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. నెక్స్ట్ స్పోర్ట్స్ కేటగిరీ పిహెచ్సి, ఎక్స్ సర్వీస్, ఎన్సీసీ ఎక్సెట్రా ఉన్నాయి. సో ఈ లాస్ట్ 2 చూడండి, ఫోటోగ్రాఫు అండ్ సిగ్నేచర్. ఈ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ అన్నీ కూడా 2 MB కంటే తక్కువ సైజు ఉండాలి. ఇవన్నీ మీరు రెడీగా స్కాన్ చేసి పెట్టుకోవాలి. సో రిమైనింగ్ అన్ని డాక్యుమెంట్స్ మనకి ఆధార్, మార్క్స్ మెమో ఎక్సెట్రా అన్నీ కూడా పీడిఎఫ్లో ఉండాలి. అది కూడా లెస్ దాన్ 2 MB సైజులో ఉండాలి. ఫొటోస్ కూడా జేపీజీలో ఉండాలి, ఫోటో అండ్ సిగ్నేచర్. సో ఫోటో సిగ్నేచర్ ఎలా మీరు సైజ్ చేంజ్ చేసుకోవాలని మీకు క్లారిటీ లేకపోతే నేను ఒక వీడియో పెట్టాను, కింద డిస్క్రిప్షన్లో ఉంది. సో అది చూసి మీరు ఫొటోస్ని వాటిని సైజ్ తగ్గించండి. నెక్స్ట్ వన్ సి హియర్. సో మీరు ఇలా ఓపెన్ అవుతుంది మనకి. ఇక్కడ అప్లై ఫర్ ద పోస్ట్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయాలి. సో అక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకు స్క్రీన్ ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇలా స్క్రీన్ ఓపెన్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే మన పోస్ట్ ప్రిఫరెన్స్ ఎక్కడ ఉండాలి. సో డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్లో ఉండాలా, ఆప్షన్స్ నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 ప్రిఫరెన్స్ ఇవ్వాలి. లేదు తెలంగాణ వైద్య విధాన పరిషత్ అని. సో ఇక్కడ క్లిక్ చేస్తే ఆప్షన్స్ వస్తాయి. ఆప్షన్స్ మనం ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ 1, 2, 3 అని. మీ ఇష్టం, మీరు ఇక్కడ కావాలంటే ఇక్కడ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి, తర్వాత సెకండ్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. నెక్స్ట్ సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. స్క్రీన్ మనకి ఇలా వస్తుంది. సో సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేస్తే ఇలా స్క్రీన్ వస్తుంది. సో టోటల్గా ఇక్కడ మీకు అబ్జర్వ్ చేయండి 8 స్టెప్స్ ఉన్నాయి ప్రాసెస్. స్టెప్ 1 ఏమో బేసిక్ ఇన్ఫర్మేషన్, స్టెప్ 2 లోకల్ స్టడీ స్టేటస్, స్టెప్ 3 ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్, స్టెప్ 4 ప్రొఫెషనల్ ఇన్ఫర్మేషన్, స్టెప్ 5 కాంట్రాక్ట్ ఒకవేళ ఉంటే ఎక్స్పీరియన్స్ ఇన్ఫర్మేషన్, స్టెప్ 6లో ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేస్తాం, స్టెప్ 7లో ఫీ పేమెంట్,
స్టెప్ 8లో ప్రీవ్యూ చూసుకుంటాం అప్లికేషన్. సో ఇప్పుడు మనం స్టెప్ 1లో ఉన్నాం. సో స్టెప్ 1లో నేమ్ లాస్ట్ నేమ్ అలా వస్తుంది. సో ఫాదర్ నేమ్, మదర్ నేమ్, నెక్స్ట్ సో డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేస్తాం. కమ్యూనిటీ ఏదైతే సెలెక్ట్ చేసుకుంటాం. ఒకవేళ మన కమ్యూనిటీ బీసీ, ఎస్సీ, ఎస్టీ అయితే ఇక్కడ సర్టిఫికెట్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీ సేవా సర్టిఫికెట్ నెంబరు. నెక్స్ట్ ఒకవేళ మీరు బీసీ అయితే నాన్ క్రిమీ లేయరా కాదని అడుగుతుంది. సో ఇక్కడ కామన్గా మీరు ఎస్ అనే ఇవ్వండి మ్యాక్సిమం. ఒకవేళ నాన్ క్రిమీ లేయర్ అంటే ఎస్ అని ఇస్తే సర్టిఫికేట్ అప్లోడ్ చేయమంటుంది, అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ ఇది ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఎక్స్ సర్వీస్ మ్యాన్, తెలంగాణ ఎంప్లాయీస్ అయితే ఒకవేళ ఇక్కడ ఎస్ ఇవ్వాలి, లేదంటే నో ఇవ్వాలి. ఎన్సీసీలో ఇన్స్ట్రక్టర్ ఇవన్నీ నో ఇచ్చండి. 14 చూడండి మెరిట్ స్పోర్ట్స్ పర్సన్, అది కూడా నో ఇచ్చేసేయండి ఒకవేళ లేకపోతే. సో నెక్స్ట్ మీరు ఇలా వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇంకొక కాలం ఉంది. స్టెప్ 1లో డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, ఎస్ఎస్సి సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాలా, పీడిఎఫ్లో అప్లోడ్ చేయండి. పీడిఎఫ్లో అప్లోడ్ చేయండి. నెక్స్ట్ మన అడ్రస్, కరెంట్ అడ్రస్, కంప్లీట్గా అడ్రస్, స్టేట్, డిస్ట్రిక్ట్, టౌన్ ఇచ్చి ఇలా సేవ్ మీద క్లిక్ చేయాలి. సేవ్ అండ్ కంటిన్యూ. స్టెప్ 1 కంప్లీట్. స్టెప్ 2లోకి ఎంటర్ అవుతాం. సో స్టెప్ 2లో మనం ఎంటర్ అయింది లోకల్ స్టేటస్ డీటెయిల్స్ ఇవ్వాలి. సో స్టెప్ 2లో మీకు కంప్లీట్గా మీరు ఫస్ట్ స్టాండర్డ్ నుంచి అరౌండ్ 7th స్టాండర్డ్ వరకు డీటెయిల్స్ ఇవ్వాలి కంప్లీట్గా. మీరు ఏ అకాడమిక్ ఇయర్లో చదివారు, నెక్స్ట్ టైప్ ఆఫ్ స్టడీ. సో టైప్ ఆఫ్ స్టడీ అంటే మీరు ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో టైప్ ఆఫ్ స్టడీ అంటే క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. స్టడీడ్ ఇన్ అన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అనే ఆప్షన్ ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ డిస్ట్రిక్ట్, మండల్, విలేజ్ ఇచ్చిన తర్వాత మనం లాస్ట్లో సర్టిఫికెట్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ స్టడీ సర్టిఫికెట్స్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ 7 years మీరు స్టడీ సర్టిఫికెట్స్, స్టడీకి సంబంధించిన డీటెయిల్స్ ఇస్తే మీ లోకల్ స్టేటస్ అనేది డిసైడ్ అవుతుంది. ఎక్కడైతే 4 years చదివి ఉంటారో మ్యాక్సిమం అవుట్ ఆఫ్ 7 yearsలో అక్కడ మీరు లోకల్ అవుతారు. సో ఇక్కడ మీరు జోనల్ ప్రిఫరెన్స్ కేర్ఫుల్గా ఇవ్వండి. ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఫస్ట్ జోన్ మీరు ఏ లోకల్ జోన్లో ఉంటారో మ్యాక్సిమం అదే ఇవ్వండి. నెక్స్ట్ జోన్స్ తర్వాత మీ ఇష్టం, మీ నియర్ బై జోన్స్ ఇవ్వండి. టోటల్గా 7 zones ఉన్నాయి. ఫస్ట్ది మాత్రం మీ నేటివ్ జోనే ఇవ్వండి. సో జోన్స్ ఏవో కావాలి ఇక్కడ నుంచి జోన్ 1 కాళేశ్వరం, జోన్ 2 బాసర, రాజన్న, సిరిసిల్ల, జోన్ 4 భద్రాద్రి, జోన్ 5 యాదాద్రి, జోన్ 6 చార్మినార్, జోన్ 7 జోగులాంబ. కాన్సర్న్ డిస్ట్రిక్ట్స్ని బట్టి మీరు చూసుకోండి మీ జోన్ ఎక్కడ వస్తుందని. ఫస్ట్ జోన్ ఆప్షన్ మీ నేటివ్ జోన్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. సో సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత స్టెప్ 3లోకి ఎంటర్ అవుతుంది. ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్. సో మీ క్వాలిఫికేషన్ డి ఫార్మా, బి ఫార్మా ఆర్ ఫార్మా డి ఏదైతే అది సెలెక్ట్ చేయండి. యూనివర్సిటీ నేమ్, కాలేజ్ నేమ్, డేట్ ఆఫ్ కంప్లీషన్, మార్క్స్ మెమోని ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ డిగ్రీ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ ఫార్మసీ ఆర్ ఫార్మ్ డి సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీరు స్టెప్ 4లోకి ఎంటర్ అవుతారు. స్టెప్ 4 ప్రొఫెషనల్ ఇన్ఫర్మేషన్. ప్రొఫెషనల్ ఇన్ఫర్మేషన్ అంటే మీ రిజిస్ట్రేషన్ బాడీ తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్ ఆటోమేటిక్ ఒకే ఆప్షన్ ఉంది. నెక్స్ట్ మీ ఫార్మసీ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉండాలి. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ డేట్ ఆఫ్ లేటెస్ట్ రిజిస్ట్రేషన్. సో మీరు ఏ డేట్లో రిజిస్ట్రేషన్ అయ్యారు ఫార్మసీ కౌన్సిల్లో ఆ డేట్ ఇవ్వండి. రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ని ఇక్కడ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయమంటున్నారు. అప్లోడ్ చేసిన తర్వాత మీరు ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే స్టెప్ 4 కంప్లీట్ అయ్యి స్టెప్ 5లోకి ఎంటర్ అవుతారు ఇలా. సో స్టెప్ 5లో మీరు కాంట్రాక్టర్ అవుట్సోర్సింగ్ ఇన్ఫర్మేషన్. ఒకవేళ మీరు కాంట్రాక్టర్ వర్క్ చేస్తే ఎస్ అని ఇవ్వండి, ఆ డీటెయిల్స్ ఇవ్వండి. ఒకవేళ కాంట్రాక్ట్ స్టాఫ్ వర్క్ చేయకపోతే నో అనే ఆప్షన్. సో ఇలా స్టెప్ 7 ఓపెన్ అవుతుంది. స్టెప్ 7 ఫీ పేమెంట్. ఫీ పేమెంట్లో మీరు ఎగ్జామినేషన్ సెంటర్ ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి, మీరు ఎక్కడ రాయాలనుకుంటుంటే అక్కడ. నెక్స్ట్ స్టేటస్ ఆఫ్ ద ఎంప్లాయ్మెంట్, అన్ఎంప్లాయ్ అయితే అన్ఎంప్లాయ్ లేదా ఎంప్లాయ్ ఇవ్వండి. సో టోటల్ ఫీజు మీకు అమౌంట్ 700 rupees పే చేయని చూపిస్తుంది. 700 బేస్డ్ ఆన్ రిజర్వేషన్. ఓకే. సో నెక్స్ట్ మనం వీళ్ళు డౌన్కి వెళ్తే క్లిక్ టు పే ఆన్లైన్ ఉంటుంది. సో ఇక్కడ క్లిక్ టు పే ఆన్లైన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇలా స్క్రీన్ ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం నెట్ బ్యాంకింగ్ కానీ ఏదో ఒకటి యూస్ చేసుకొని మన అమౌంట్ పే చేయాలి. సో అమౌంట్ పే చేసిన తర్వాత మీకు ప్రీవ్యూ కనిపిస్తుంది. ప్రీవ్యూ కనిపించి ప్రీవ్యూలో చెక్ చేసుకోండి ఏమైనా చేంజెస్ ఉన్నాయేమో, లేకుంటే ఎడిట్ చేసుకోవచ్చు. సో లేదంటే అక్కడికి అప్లికేషన్ మనకి క్లోజ్ అవుతుంది. సో మీకు దట్స్ ఇట్.
సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఐ థింక్ దిస్ ఈజ్ వెరీ యూజ్ఫుల్ ఫర్ యూ. సో మీకు ఒకవేళ గైడెన్స్ కావాలనుకుంటే కింద మీకు వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను డిస్క్రిప్షన్లో, అందులో యాడ్ అవ్వండి. మాక్ టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తాను. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.